లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఏ పూజ లే లేమంటున్నానా? పెద్దదాని అవుతున్నా బుద్ధి లేదా నీకు? లే లే పూజ. అయ్యో మమ్మీ లేచాను. వెళ్ళు, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. అయ్యో మమ్మీ. సేమ్ టు సేమ్. వీడు పవన్ కళ్యాణ్లా ఉన్నాడా? ఒట్టి బేవర్లా ఉన్నాడు. ఓ హాయ్ పూజ. వసంత్ 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 ఈ బస్ కాదేమోరా, తను దిగితే నాకు ఫోన్ చేస్తుంది. ఏంట్రా రాత్రిపూట స్పెట్స్ పెట్టుకున్నా? స్టైలు స్టైలు స్టైలు. నని 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 నని. ఓ దీన్ని త్వరగా సెంటిమెంట్ టచ్ ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఓ సారీ సారీ. పూజ ఏంటి వచ్చినప్పటి నుంచి అలా చూస్తున్నావు? నిన్ను చూసినప్పటి నుంచి నాకేంటో అయిపోతోందిరా. ఏంటవి తొక్క? పూజ నీకు విషయం తెలుసా? నాకు వెనక ముందు ఎవరు లేరు. మళ్ళీ చెప్పలేదు అనుకో, నాకు ఎటువంటి జాబ్ కూడా లేదు. మనం అంతా ఓపెన్, మనసులో ఏది పెట్టుకోం. దీనికంటే ముందు నీకు విషయం చెప్పాలి. ప్రపంచంలో నాకిద్దరంటే చాలా ప్రాణం. ఒకరు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాను నువ్వు, మరొకరు అది కూడా నువ్వే. నువ్వు లేకుండా బతకలేను పూజ. వసంత్ ఏంట్రా ఇది? నీలాంటి వాడి కోసమే కదా నేను అన్ని వదులుకొని వచ్చాను. ఎమోషనల్ అయిపోయాను. ఏడవకు వసంత్, ఏడవకు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? నేను వదిలితే కదా. పూజ నీకు విషయం తెలుసా? ఇందా నువ్వు పెట్టిన ముద్ద చాలా రుచిగా ఉంది. త్వరగా వచ్చి రెండో పని మిగిలింది. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పూజ. చూడమ్మాయి, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నట్టు అర్థమవుతుంది. అది నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కాకపోతే అబ్బాయిలను అంత గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నానంతే. పైగా రేపు మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం, జాగ్రత్త అమ్మా. తని నని నానని తని నని నానని తని నని నా తని నని నానని తని నని తని నా తని నా తని నని నా తని నని నా. దా పూజ దా, మనం చూసుకుందాం. దా దా దా
దా పూజ పడుకో దా రా డార్లింగ్ పడుకో 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 నువ్వు పడుకో చెప్తా నువ్వు హ్యాపీగా పడుకో నువ్వు పడుకో చెప్తాను పడుకో బాగుంది చాలా బాగుంది ఒక పని అయిపోయింది అమ్మాయ ఇడియట్. పడుకో పడుకో ముందు ముందు మెంటలెక్కిపోద్ది పూజా ఈరోజు మహాశివరాత్రి కదా నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు ఓకే ఓకే ఓకేనా పూజ పూజ ఏమైందిరా అయ్యో పూజ 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 అయ్యో 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 పూజ పూజ ఆగు 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 ఏమైంది నేను ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను అనుకుంటున్నావా ఆశిస్తున్నాను అనుకుంటున్నావా నాకు ఇవన్నీ అవసరం లేదురా పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు అర్థమైందా అయ్యో పిచ్చిదానా నాకు కొంచెం మాటే తేడా ఉంటుంది నాకు చాలా మంచోనరా నేను వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చెయ్యి రిలాక్స్గా ఉంటుంది అర్థమైందా ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను రిలాక్స్ నేను ఇప్పుడే వస్తాను సరేనా అయ్యో ఎంతసేపు చేస్తావే ఇదేమో బాత్రూమ్ నీళ్ళు పోసేస్తుంది నేను ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు అయ్యో అయ్యో ఎంతసేపు చేస్తావే అయ్యో వచ్చేసిందా బాబు వచ్చేసింది వచ్చేసింది పూజా మై డార్లింగ్ వచ్చేతున్నా వచ్చేతున్నా అయ్యో 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 కుక్క అయ్యో ఎక్కడికి రా వెళ్తున్నా?
సొగసులని తీయని వింగవని నింగిని మీటిన ఆశలని రంగుల చునుకవని కొలలని కోరుని కాలమే కరుగని ఆహమే తీరుని ఒకటిగా ముదగని కలులలో అరుగని కలబడే కోరికని తాకితే పలుకని పలుకని సరిగమని ఏమవుతుందో తెలియదులే ఏమవుతున్నా పర్వాలే మనసే ఊగే అల్లరేయాలే పరుగులు తీసే తాపంతో పరువనిపించే పరువంతో 16 వేసి విరియాలే ఆ గడ్డ బార్ కిందకేసారా కలులలో కరుగని కలబడే కోరికని ఛా, ఎంత వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది. కుంపతీసి పూజకి ఏదైనా జరుగుంటుందా? బస్లో వస్తా అనింది. బస్ బండి నెంబరా? రైట్, బస్ నెంబర్ ఇచ్చింది కదా. ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. బైక్ బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని ఇటు త్వరగా ఇడిపించుకో. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బైక్ దొబ్బడం సేపు వస్తున్నా. నా వీక్ పాయింట్ మీద ఆడుకుంటున్నావు కదా. ఒరే, తాకట్టు పెట్టిన బైక్ రా, జాగ్రత్తగా తీసుకురా. అలాగే బాబాయ్. దీనికి ఏం తక్కువ లేదు. ఒరే మాట, ఎవరో బామ్మని తీసుకొస్తా అన్నావు కదరా. బామ్మే కదా బాబాయ్, టైంకి వచ్చేస్తుంది, నువ్వు కంగారు పడుకో. టైంకి వస్తుందా? టైంకి రావటం ఏంటిరా? ఒరే, 2 years డీప్ గా లవ్ చేసి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిల గురించి ఎవరో పట్టించుకోర్రా. నీది గాలి పరిచయం రా, గాలికి పోయింది, వదిలే. ఓ కలులలో కరుగని కలబడే కోరికని అలా శేషు పూజను డ్రాప్ చేసి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. మరోపక్క వసంత్ ఏమో పూజ చెప్పిన బస్ నెంబర్ సాయంతో బస్ ఓనర్ని కలవడానికి ప్రయత్నిస్తుండగా ఓ రోజు పూజ, నీకు విషయం తెలుసా? తెలియదు కదా? నువ్వు చూడు చెప్తా. పూజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. బాగుంది కదా? ఇప్పుడు చూడు. పూజ, నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను ప్రేమించట్లేదు.
టెన్షన్ పడ్డావా ఇతనే పదా. మెంటల్ నాయాలి ఇదేం లవ్రా. ఒరేయ్ ఆగరా, నువ్వు నా విషయం నా పెళ్ళంతో చెప్పినా సరే నీ బామ్మ లేకుండా నీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంతే. బామ్మే కదా కావాల్సింది? బామ్మే కదా. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు నువ్వు. రా. నడు. రా. ఓయ్ ఓయ్ మా బామ్మ. టెన్షన్ తగ్గించేవరా నాకు. ఏంటి తగ్గించింది? వాసన్ ఇది ఎలా ఉంది? మా బామ్మ దూరపు చుట్టం, మనకు పెద్ద దిక్కుగా ఉంటుంది, తీసుకొచ్చాను. నమస్తే బేటు. నమస్తే. బామ్మ నువ్వు ముందు రూమ్లో రెస్ట్ తీసుకో, మాకు లోపల ఏరే పనులు ఉన్నాయి. రూమ్కు రాలేదనుకో పొడి చేస్తాను. వచ్చేస్తలేదా? ఏంట్రా ఎన్నిసార్లు రోజుకి ఇదే పనా? ముందు మన పెళ్లి ఏర్పాట్లు చూడు. ఓకే ఓకే. ఇది పెళ్లి పెళ్లి ఎంత పెడుతుందటి? ఏమున్నావురా? అయ్యో ముందు రూమ్ లో బామ్ ఉంది. బామ్మకి చెవుడు కనపడితే వినపడదు. బామ్మ బామ్మ చూసావా? అయ్యో 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 ఫ్రెష్ పై పార్సల్ పట్టురా వసంత్, ఆకలేస్తుంది. ఒక్కసారి అమ్మాయినా ఇవ్వచ్చు కదా. పోరా, ఫోన్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. పెళ్లి కూడా చేసేసుకుంటున్నా. ఓసారి హాస్టల్లో ఉన్న రేఖకు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అయ్యో కలవట్లేదేంటి? ఈ బస్సు నెంబర్ మాదే. అయినా అంబర్పేట జంక్షన్ లో అమ్మాయిని ఇంకో అబ్బాయి తీసుకెళ్ళాడు కదా. ఎవడో పికప్ చేసుకోలేదు సార్, అమ్మాయి నేను పికప్ చేసుకోవాలి. ఆ విషయం అమ్మాయికి తెలియాలి కానీ నాకేం తెలుస్తుందయ్యా. ఇదిగా వెళ్ళి ఆ ఏరియాలో ఎదుగు కనిపిస్తుందేమో. వెళ్ళు. ఓకే సార్. ఈ నుదిలేసి ఆడిపడిన లెక్కేసింది. అన్నీ అయిపోయాక ఇప్పుడు పరిగెడితే ఏం లాభం? ఈ పాటికి సెంచరీ డబుల్ సెంచరీ అయిపోయాడు. హలో రేఖ, నేను పూజనే. ఏయ్ ఎక్కడున్నావే నువ్వు? మీ డాడీ నీకోసం అన్ని చోట్ల వెతికిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారే. అవునా? ఎప్పుడిచ్చారు? పొద్దున్న హాస్టల్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారే. నాకేం తెలియదని చెప్తున్నా వినలేదే. నువ్వు కనిపిస్తే మీ డాడీ చంపేసేటట్టున్నారు. జాగ్రత్త. దయచేసి హాస్టల్కి మాత్రం రాకు, ఫోన్ కూడా చేయకు, నీకు దండం పెడతానే. దొరికితే చంపేసేట్టున్నారా? బయట ఎక్కడ తిరగకూడదు. పూజా ఏమైందిరా? వసంత్ నాకేదో అవుతోంది. నాకు భయం వేస్తుంది వసంత్. నన్ను వదిలేసి వెళ్ళావు కదా. చిచ్చి, నా కోసం వచ్చిన దేవతని వదులుకుంటానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళు, వెళ్ళి కడుకొని రాపో. ఏంటి ఇదంతా? వసంత్ నన్ను వదిలి వెళ్ళావు కదా. అరే పూజ, నీ మీద నా మీద మన ప్రేమ మీద ఒట్టు. ఓకేనా? ఓకేనా? ఏ పూజ, పూజ ఏమైందిరా? నువ్వు తీసుకోవని నాకు తెలుసు. తీసుకోపోతే నా మీద ఒట్టే.
కథలోకి వెళ్ళే ముందు కాస్త వీడి గురించి చెప్పాలి. వీడి పేరు శేషు. వీడి పేరు శేషు అనే కంటే యదవ అని పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు వీడు చేయని యదవ పని అంటూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర డబ్బులు నొక్కేసే రకం వీడు. వీడి ఫేస్ ఒకసారి క్లియర్గా చూడండి. మూతిలా పెట్టుకున్నాడు చూడు. హుసేన్ సాగర్లో పీతలు పట్టుకునే ఫేసు వీడును. వీడికి పవన్ కళ్యాణ్ స్టైల్ అవసరమా? అసలు వీడికి పూజ ఎక్కడ తగిలిందో తెలుసా? ఏదో పని చేస్తుండగా డాబా దగ్గర ఉన్న పూజ పడక ఈడికంట్లోనే పడింది. ఇంకొక ప్లేట్ నానా. పాలరాతి బొమ్మ లాంటి అమ్మాయి, పైగా 16 ఏళ్ల వయసు. ఇంకెందుకు వదులుతాడు? నా అందానికి సరిపడే అందగానే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నంబర్స్ కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. నెమ్మదిగా పూజను ఫాలో అవడం మొదలెట్టాడు. పెళ్లిలో కూడా పూజను ఫాలో అయ్యాడు. ఇప్పుడే వసంత్ పూజా పరిచయాన్ని గమనించాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్ అని వాడికి అర్థమైపోయింది. నిదానంగా నెమ్మదిగా ఫాలో అవుతూ మొత్తానికి వసంత్ నుండి పూజను డ్రాప్ చేశాడు. ఇది జరిగింది. పాపం పూజేమో తనే వసంత్ అనుకుని ప్రపంచాన్ని మర్చిపోయి వాడి వెంటే నడుస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. లెటస్ సీ. ఓకేరా. రైట్. షెట్, తప్పించుకున్నాడు. కొత్తసేలు తీసుకుందాంలే. ఇంకా నయ్యో మనం కలిసాకపోయింది. అదే 5 నిమిషాల ముందు పోయింటే. థాంక్ గాడ్. అవును, నీ వాయిస్ ఏంటి ఫోన్లో ఒకలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను వసంతని కాదు, వేరేవాడిని. అర్థమైందా? నేను లేపుకెళ్ళి తీసుకెళ్తున్నాను. అర్థమైందా కదా? అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఇలాగే మండుద్ది. అరే వాడు ఫోన్ తీసుకెళ్ళాడని ఆలోచిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే. నీకు విషయం తెలుసా? నాకు మిమిక్రీ తెలుసు. అప్పుడు మిమిక్రీ, ఇది ఒరిజినల్ వాయిస్. ఏమనుకోకే, కొంచెం నోడుదులు ఎక్కువ నాకు. రూమ్కి వెళ్దామా? అంటే ప్రేమించడం కొత్త కదా, కొంచెం టెన్షన్గా ఉంది. వీడి క్యారెక్టర్ అంటే అర్థం కావట్లేదు. బ్యాగ్ నేను తీసుకొస్తాను. పర్లేదు వసంత్, నేను తీసుకొస్తాను. ఊరికా మనం ఇంకా క్లోజ్గా లేని ఊరుకున్నా కానీ, లేకపోతే నీ పాదాలు కందిపోకుండా నిన్ను రకరకాలుగా మోసుకెళ్ళాం తెలుసా? వెరైటీగా అనిపిస్తున్నారా నువ్వు? వెళ్దామా? మనం చూసుకోవాల్సి చాలా ఉన్నాయి. బంగారు ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడు. కాస్త అటు ఇటుగా ఉన్నా, బాగానే ఉన్నారా? అటు ఇటుగా. అయ్యో పూజ, ఎవరైనా చూస్తారు? పూజ నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. రూపాయి అయ్యా, చెప్తా చేయండి నాయన. అయ్యా ఏదన్నా ధర్మం చేయండి. అబ్బా తీసుకో 100 రూపాయలు. వద్దు, తీసుకో చెప్తా. నువ్వు పర్వాలేదవ్వా, ఒప్పుడైనా బిర్యానీ చెప్తా. నువ్వు తిను, మళ్ళా వస్తా నేను. నువ్వు తిను, మళ్ళా వస్తావా? వసంత్ చాలా మంచోడ్లా ఉన్నాడు. ఐఎమ్ వెరీ లక్కీ. పాపం మంచివా, ఎవరులే తెలుసా? నాకు బాగా తెలుసు. దీని తొందరగా లైన్లో పెట్టాలి, లేదు జారిపోద్ది. పూజ ఆగమంటుంటే. పూజ, నీకు దాహం వేస్తుంది కదా? అవును, నీకెలా తెలుసు? నీ మనసులో ఏమనుకున్నా నాకు టచ్ అవుతుంది.
ఒక్క నిమిషం ఆగి చెప్తా, ఇప్పుడే వస్తా కదా. ఓకే. మాస్టర్ వాటర్ ప్యాకెట్ ఒకటి ఇవ్వు. వాటర్ బాటిల్ తీసుకోండి సార్. మూసుకొని ప్యాకెట్ ఇవ్వే. చిడ్డుగానే ఉన్నాడు. తొక్కలోది మాకు తెలియదా? ఈ డబ్బా బాటిల్ లేదంట, ప్యాకెట్ పర్లేదా? నో ప్రాబ్లం. అవునా పూజ డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు తాగుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఈ ముసలి 100 ఒబ్బింది కదా, చెప్తాది ఎంత సల్లగా గుర్తుంది చెప్తుంది. ఏమే ముసలి, ఆ 100 రూపాయలు ఇవ్వవే. ఇవ్వ 100 రూపాయలు. 100 రూపాయలు కొప్పేద్దామనే తీసుకా. ఈ 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు కలిపి కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టు, వచ్చినప్పుడు తీసుకుంటా. అర్థమైందా? తీసుకురాలేదనుకో కడప నుంచి తెప్పించాను. అర్థమైందా? అది అర్థమైందా? ఇది చూడలేదు కదా, కొత్త రూపాయే. వాటర్ ప్యాకెట్ రూపాయి నీ బాబిస్తాడా? ఆహా బాగుంది. అవ్వా ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు సిగరెట్లు తీసుకుంటానే. ఉంటా, టాటా బాయ్, సీ యూ. జమ్మడి పోను ముష్టి చచ్చినోడా, నేనే అడుక్కుంటుంటే నన్ను దోచుకుంటా పెట్ట నిన్ను బడా. వెళ్దామా? ఏమైంది? ఓకే, ఆస్తమా, క్యారీ, జ్ఞానరైటిస్, వెల్ప్రానైటిస్ లాంటి పెద్ద జబ్బులు వచ్చాయండి. అవేం జబ్బులు? నేను ఎప్పుడూ వినలేదే. అబ్బాయి నేను ఎప్పుడు వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఒకే ఫస్ట్ టైం వచ్చాయంట. మందులు జాగ్రత్తగా వాడమని ఇంకో 100 రూపాయలు ఇచ్చి వచ్చాను. ఎంత మంచివాడివిరా నువ్వు. ఏమిటో పూజ, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది తొక్కలోది. నీ గురించి చాలా తెలుసుకోవాలి. ముందు ముందు చాలా తెలుసుకుంటావు రా. ఇదే మనం ఉండబోయే ప్యాలెస్. బాగుందా? ఒక్క నిమిషం ఆగు, ఈ ముసలాడే చూస్తున్నాడు, ఇప్పుడే వస్తా. నమస్తే బాబాయ్. అంత ఓవర్ యాక్ట్ చేయకురా. ఎవర్రా అమ్మాయి? బాబాయ్ ఏమైంది బాబాయ్? నాకా? నాకేమైందిరా? బానే ఉన్నానుగా. అదే బాబాయ్ అడుగుతున్నాను, ఏంటి ఈరోజు ఇంత స్మార్ట్ కనిపిస్తా? ఈ రోజు రాత్రికి మీ పిన్ని నేను తీర్థయాత్రలకు వెళ్తున్నావురా. పొద్దుటి నుంచి మేకప్ చేసుకుంటూనే ఉన్నాను. తలకి రంగేస్తానంటే వద్దందరా మీ పిన్ని. అయినా స్మార్ట్ గానే కనపడుతున్నానే. వీకెండ్ బాబాయ్, ఫేస్ వాల్యూ అలాంటిది. అవును, మాట మారుస్తున్నావేంట్రా? పిన్ని కూతురు బాబాయ్. అచ్చా, నిజం బాబాయ్. ఆహా, అయ్యో నిజం బాబాయ్. ఇంకో మాట చెప్పరా? ఆ సందు శివర కాంతమ్మ కిలో రొయ్యలు పట్టుకురమ్మంది. పిన్ని కాంతమ్మ. అవతల మీ పిన్ని ఉందరా, గట్టిగా అరవకరా బాబు, నీకు దండం పెడతాను రా. చెప్పనా సినీల గురించి? వద్దురా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళి ఓ రొయ్యలు పూసి తిని తొంగోనన్నా. వెళ్ళమ్మా, మనతోనే పెట్టుకుంటావే. ఇల్లరా ఇల్లరా అమ్మా, ఈ స్పెట్స్ ఏంటి బాగున్నట్టున్నాయి. అవి చాలా కాస్ట్లీరా. అక్కడ రొయ్యలు కూడా కాస్ట్లీనే. వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఒరే నాన్న, అసలే తీర్థయాత్రలకు వెళ్తున్నావు, ఇల్లు కొంచెం పవిత్రంగా ఉంచరా. ఓన్లీ టిఫిన్సే, మీల్స్ చేయకే. నీ మీద బాబా అక్కర్లేదులే. నీకు పొరపాటుగా రూమ్ ఇచ్చాను రా. నన్ను ఇరికించి ఆడుకుంటున్నావు కదా. కానీ కానిస్తాం, కానీ మేము కానిస్తాం, కానీ కానిస్తాం. ఈ ముసలోడి దగ్గర బాగానే దొబ్బేశాను, దీన్ని మర్చిపోయాను. స్పెట్స్ బాగున్నాయా? ఇంటి ఓనర్ దగ్గర దొబ్బేశాను. ఏంటి? అదే ఇంటి ఓనరు బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. చిలిపి బాబాయ్, నేనంటే చాలా ఇష్టం తెలుసా. పొద్దున్న ఎలా చూస్తుందంటే ఇది అయిపోయింది. ఇదేంటిది నన్ను వదిలిపోతుంది. కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా? తినేస్తేనే కదా. ఆహా సూపర్ అబ్బా. ఇంకొకటి ఇవ్వు అన్నా, ఐస్ క్రీమ్ ఇవ్వు. చాలా బాగున్నాయి. ఇంకో 4 ఇవ్వు. పక్కింటి కుక్కలో రోడ్డుకి తొక్కినా తొక్కుతాను. తీసుకోండి మేడం, తీసుకోండి. ఇవ్వరా, ఇవ్వు ఇవ్వు చెప్తా, ఇవ్వు. నాకు ఏది చేయాలనిపిస్తే చేసేస్తాను. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అమ్ముతున్నావుగా. ఇంటి దగ్గర కూడా నేను ఎప్పుడూ ఇంత ఫ్రీడమ్ గా తినలేదు. అన్ని కండిషన్స్. ఇష్టం వచ్చి కుమ్మేయి, తొక్కలో కండిషన్ ఎందుకు? ఇదిగోరా 1000 రూపాయలు పెట్టుకో టిప్పు. చిన్న ఓకేనా? ఓకే బాబు, పక్క బాబు, నువ్వు ఒక్కసారి పక్కకు వస్తే నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ వేరే ఉందన్నా, ఇచ్చేస్తా. దానన్నా దా. నా ఇష్టాలకు విలువనిచ్చే నా వాడు నాకు దొరికాడు. రారా నాకు కొండిగా రా. పట్టుకోది ఓసారి నువ్వు లోపలికి పదమ్మా. మరి ఇంత పర్సనల్ చెప్తా కదా, నువ్వు పదనన్నా. ఓకే. ఈకి 2000,
అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకో. వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ లాంటి అబ్బాయి ఫోన్లో తగిలాడని, గంటల గంటల ఆ అబ్బాయి గురించి మాతో చెప్పేదని, ఇష్టం వచ్చినట్లు ఐస్ క్రీమ్ తినాలని, పక్షిలా మారిపోయి పొలాల్లో తిరగాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడేదని ఫ్రెండ్స్ ఎస్ఐకి చెబుతుంటే పూజ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తనకు ఫ్రీడమ్ ఇవ్వలేదని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. ఎదిగిన పిల్లని కాస్త కంట్రోల్లో పెడితే బాగుంటుందని ఇలా చేశామే కానీ ఇలా. అబ్బాయి పేరేమని చెప్పిందా? వసంత్, ద గ్రేట్ వసంత్. మొన్నేమో ఎవరో అమ్మాయి ఫోన్లో పరిచయం అయిందన్న. నిన్న వచ్చి సముద్రం కెరటాల ఉప్పొంగిపోతుంది మా లవ్ స్టోరీ అన్న. ఇప్పుడు పొద్దున్నే వచ్చి సుడిగాలిలో ఆ అమ్మాయి దగ్గరికి, అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నానన్న. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కలవలేదు, కనీసం ఫోన్ కూడా లిప్చలేదంటావా? ఈ ఓటు చూడడైతే శంకరాభరణం చెవులు చెప్తాడు. ఇప్పుడేంటి నేను చెప్పేవన్నీ అబద్ధాలంటావా? అయినా అమ్మాయి కలిసి ఉంటే అప్పుడు తెలిసేది మీకు. ఓకేరా, నువ్వు చెప్పేదంతా నిజం అనుకుందాం. నీ చేతిలో పడాల్సిన ఆ జాంపండు ఇంకెవడి చేతిలోనన్నా పడి ఉండదన్న గ్యారంటీ ఏంటి? పడే ఛాన్సే లేదురా. ఒకవేళ ఎవడి చేతిలోనైనా పడి ఉంటే పడదు. ఇన్ కేస్ పడితే నా పాలసీ తెలుసుగా. పండైనా పండు లాంటి అమ్మాయినా ఫ్రెష్ గా ఉంటేనే దాని మజా. నాకు ఫ్రెషే కావాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా వెతికేది? చూడు అయిపోయాడు. నీ రూమ్ ఎక్కడ? కాదు, నేను మాత్రం అలాంటి వాడిని. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మెంటల్ రా. సారీ సార్, నాకు అప్పుడప్పుడు ఏదో అవుతుంటుంది. ఏంటి అయ్యింది నా బొందా? ఇంకా చేపుండి నాకు అయ్యేది అప్పుడు. అది కాదు సార్ అడ్రస్. అయ్యో వామో, నీకో దన్న. వసంత్ కమ్ కమ్. అడ్రస్ వీడిని అడుగు. సార్ అడ్రస్, సార్ అడ్రస్. వసంత్, వసంత్, ఏంటి? ఈరోజు మహాశివరాత్రి కదా, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మని అమ్మ, పెళ్ళికే సరెడుతుంది ఇది. అయినా మా ఇద్దరికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అర్థం కాలేదు కదా? నేను చెప్తా కదా, కొంచెం దగ్గర కూర్చో చెప్తా, నీకు డీటెయిల్గా చెప్తా. అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది. నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఫోన్లో ఏ రోజైతే పరిచయం అయ్యావో ఆ రోజే నువ్వు నా డార్లింగ్ అనుకున్నాను. లేదు అందరిలాగే పెళ్లి చేసుకుందాం అంటావా? రా, ఆ గుళ్ళేకి తీసుకెళ్ళి 3 ముళ్ళు కట్టేస్తాను. అయ్యో ఊరికే సరదా కన్నానులే. లేకపోతే ఊపుకుంటూ వచ్చి కట్టేస్తాం మరి. తాజ్మహల్ ప్రేమ గుర్తు నాకేనా? చాలా కాస్ట్లీ అనుకుంటా. దీన్ని నేనేం చేసుకుంటాను? ఇంతేనా? లేకపోతే చూస్తారు. రోడ్డు మీద కదా సిగ్గుపడుతున్నట్టుంది. Idiots. మానస్ లేదు. ఏ పిల్ల పిలుస్తుంటే క్లాస్ అయిపోయిందా? ఈ పిల్ల కొడుకులేంటి అంతా నా టైప్లో తయారయ్యారు? చెప్తా, దీని దగ్గర మార్కులు కొట్టేయాలి కదా. నేను చెప్తా కదా. నువ్వు పట్టుకోనన్నది, నువ్వు పట్టుకో. వసంత్, వసంత్, ఏముందిరా పోరి? ఏముంది మామ? ఏంటి చెప్తా తమ్మి, ఒక నిమిషం పట్టుకోపే. పట్టుక. కత్తి చాలా బాగుంది కదా. అరే అటు పట్టుకోరా. అరే ప్రసాదం పెట్టేరా. తీసుకోరా. ఏంట్రా అమ్మాయిలు నడిపిస్తున్నారా? అవునా? ఉరక లైన్ వెయ్యాలి. రోజు లైన్ వేయమని చెప్పడానికి వచ్చాను, బెదిరించడానికి కాదు. అర్థమైందా? అర్థం కాలే? నాకు అర్థం కాలే. ఈ రూట్లో ఇంకోసారి లైన్ వేయకుండా కనిపించారనుకో, చూసారు కత్తి పొడిచేస్తాను. అర్థమైందా? అయినా ప్రసాదాలు ఇవ్వండి రా. మీకెందుకు ప్రసాదాలు? ఇవ్వండి, ప్రసాదాలు ఇట్టండి బే. కత్తి ఇవ్వు. అర్థమైంది కదా? ఓకే, నమస్తే. నమస్తే. కొంచెం మెంటల్ లోడ్లా ఉన్నాడు గాని మంచోడే. పిల్ల నా కొడుకులు తెలియదు కదా, అమ్మాయిలను అల్లరి చేయడం పద్ధతి కాదని చెప్పి ప్రసాదం ఇచ్చి వచ్చాను.
ఏంటి ఈ మెంటల్ గాడు వచ్చి చంపేస్తాడు, పరిగెత్తండి రోయ్. సారీ సార్, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. గుద్దేయాల్సింది పెడబో. తెలిపే చూస్తుంది. ఓ మల్లేష్, ఆ కర్రలు పడ్రా. అయితే ఎత్తనానండి. వసంత్ 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 ఎందుకే తొందర ఎందుకే తొందర. బాబాయ్ వాళ్ళు శివరాత్రికి శ్రీశైలం వెళ్తా అన్నారు. వెళ్ళిపోయినట్టున్నారే. ఏమో పద.